హాయ్ గైస్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన ఎస్డి కార్డ్ ఎలా బాగు చేసుకోవాలి అంటే మన స్టోరేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఒకటిసారి ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. ఎరేజ్ అయిపోయినప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ డాటా అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఆ మిస్ అయిన డాటాని మనం ఎలా రికవర్ చేసుకోవడం, ఎలా అంటే రికవర్ అనే కాదు, మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా మనం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు చాలా ఇంపార్టెంట్ డాటా ఉంటుంది. ఏంటంటే మనం కొన్ని ప్రైవసీగా కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు అదర్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెట్టుకుని ఉంటాయి, అంటే సేఫ్ గ్యాలరీ కానీ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇదే మెమరీ కార్డు వేసినప్పుడు మాత్రమే ఆ మెమరీ కార్డులో ఉన్న డాటా అనేది రావడం జరుగుతుంది. వేరే మెమరీ కార్డు వేస్తే ఆ డాటా అనేది రాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇదే మెమరీ కార్డు వేయాలి. ఇదే మెమరీ కార్డు వేసినప్పుడు మనకు ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం క్లీన్ చేయడం ద్వారా ఫలితం కనిపించవచ్చు. ఏంటంటే ఎస్డి కార్డ్ పైన చాలా దుమ్ము ఉంటుంది, అంటే వాటి పైన దుమ్ము అనేది పేరుకుపోయి ఉంటుంది. ఆ పేరుకుపోయిన దాన్ని కొంచెం క్లీన్ చేయాలి. దీన్ని మెత్తని క్లాత్తో కానీ ఫిజికల్గా క్లీన్ చేయడం ద్వారా ఇది పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే క్లాత్తో క్లీన్ చేసిన సమయంలో తడిని అనేది ఆ కాపర్ దానికి అంటనివ్వకుండా మనం దాన్ని చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరే కనబడుతుంది చూడండి. సెకండ్ వచ్చేసి ఫార్మాట్ చేయడం. అంటే ఫార్మాట్ చేయడం ద్వారా కూడా మనకు కొంచెం బాగుంటుంది. అది క్రాఫ్ట్ మెమరీ కార్డులను ఫార్మాట్ చేయడం ద్వారా కొంచెం ఫలితం కనిపించవచ్చు. ఈ కార్డును ఫార్మాట్ చేయడం ద్వారా వైరస్లు వంటివి ఉంటాయి, అంటే కొన్ని యాప్స్ కానీ అలాంటివి మన మెమరీ కార్డులో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు అవి యాప్స్ కానీ వాటికి సంబంధించిన డాటా అనేది దాంట్లో పూర్తిగా ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది సెకండ్ వచ్చేసి. థర్డ్ వచ్చేసి ఇక్కడ రాంగ్ ఫార్మాట్లో కూడా ఒక కారణం అనేది కదా. కొన్ని సందర్భాల్లో మైక్రో ఎస్డి కార్డులో కంటెంట్ ఫుల్గా ఉన్నప్పటికీ బ్లాంక్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం రాంగ్ ఫార్మాట్. ఓకే, మైక్రో ఎస్డి కార్డును వేరు డివైజ్లో ఉపయోగించడం వల్ల ఈ ఫార్మాట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక మెమరీ కార్డుని తీసుకొని ఇప్పుడు దీనిలో యూజ్ చేస్తాం, ఇంకో మొబైల్లో యూజ్ చేస్తాం, అలాగే మన ఐప్యాడ్ ఉంటే ఐప్యాడ్లో యూజ్ చేస్తాం. అలాంటి వాటిలలో యూజ్ చేసినప్పుడు కూడా మనం ఇది ఇలా జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్గా రిమూవ్ చేయండి. ఎలా అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు. అంటే మనం ఆన్ చేయడం ఆఫ్ చేయడం కానీ చేయరు. అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఎస్డి కార్డ్ అనేది అంటే మన స్టోరేజ్ అనేది రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కొంతమంది ఎస్డి కార్డులను సరైన ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. పర్యావరణంగా కార్డ్ లోపల డాటా అనేది కరప్ట్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి అనర్థాలకు భారీ నుంచి మీ ఎస్డి కార్డులో రక్షించుకోవాలంటే సరైన ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. అంటే మనం ఒక మెమరీ కార్డు కనుక మనం కొనుక్కున్నట్లయితే ఆ మెమరీ కార్డులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు మనం ఫాలో అయినామంటే ఆ మెమరీ కార్డు అనేది ఏం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పొరపాటున లాక్ పడిందేమో చెక్ చేసుకొని చూడండి. అంటే కొంతమంది ఎస్డి కార్డులను రఫ్గా హ్యాండిల్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎస్డి కార్డు ఫిజికల్గా డ్యామేజ్ అవుతుంటారు. ఈ ఫలితంగా కొంత కేసింగ్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అనుకోకుండా తమ ఎస్డి కార్డులను లాక్ చేస్తుంటారు. కార్డు లాక్ చేయడం వల్ల కార్డులోని సిస్టంలోకి తీసుకోదు. ఇలా కూడా ఒక కారణంగా భావించవచ్చు. అంటే మన ఆల్రెడీ కంప్యూటర్లో కానీ, అంటే సిస్టమ్ ల్యాప్టాప్లలో కానీ, అంటే మొబైల్ ఫోన్లలో కానీ ఏంటంటే మన మెమరీ కార్డును ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం, అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం, రెండు చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనం లాక్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే వాటికి ప్రైవసీ గ్యాలరీ ప్యాటర్న్ బ్లాక్ కానీ ఇలాంటి పాస్వర్డ్స్ కానీ సెట్ చేస్తూ ఉంటారు. అలా కూడా ఏమైనా సెట్ చేశారో అని ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కింద నా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, దాన్ని కూడా లైక్ చేయండి. అలాగే కింద నాకు ఈ వీడియో ఎలా ఉందో గుడ్ అంటే గుడ్, బ్యాడ్ అంటే బ్యాడ్ అని టైప్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్.